హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ మా పిల్లలు ఐస్ క్రీమ్ ఇడ్లీ కావాలని అడిగారు. అది జస్ట్ ఇడ్లీ పిండి ఆల్రెడీ ఇలా రుబ్బేసింది, గ్లాసుల్లో కొంచెం కొంచెం వేసి కడిగేసి కొంచెం కొంచెం వేసి, అంటే మా పిల్లలు ఐస్ క్రీమ్ కేక్ అంటే ఇడ్లీ కింద వేస్తే వాళ్ళకి అమ్మ తినలేకపోతున్నాం అని అంటున్నారు. సరే అయితే మీకు ఐస్ క్రీమ్ కేక్ వేస్తానని చెప్పేసాను. అంటే ఓ ఐస్ క్రీమ్ నా ఇడ్లీయా, ఓకే మమ్మీ అని అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళ కోసం నేను వేస్తాను. జస్ట్ ఇలా ట్యాప్ చేసి వాటర్ వేసి ఇడ్లీ పాత్రలో గ్లాసులు ఇలా పెట్టేయండి ఫ్రెండ్స్. పెట్టేసి దీన్ని ఇలా పొయ్యి మీద పెట్టేయండి. కొంచెం ఇడ్లీ ఎలా ఉడికిస్తామో సేమ్ అలాగే మీడియం సైజులో పెట్టేసి మూత పెట్టండి ఫ్రెండ్స్. ఇడ్లీ ఉడికాక మీకు ఐస్ క్రీమ్ కేక్ ఎలాగ అన్నది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇలా ఉడికిపోయిన దాన్ని చాకుని జస్ట్ వాటర్లో ఇలా తడిపి దాన్ని అంచులు ఇలాగా తీసేసి జస్ట్ ఇలా తిరిగేస్తే ఇడ్లీ వచ్చేసింది. ఇంకొండి ఫ్రెండ్స్, మా పిల్లల కోసం నేను వేసినవి. అయితే ఐస్ క్రీమ్ పిల్లలు తినేసి ఉంటాయి కదా, అవి జస్ట్ ఇలాగా గుచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే వేరుశనగుల చట్నీ, టమాటా చట్నీతో మా పిల్లలకి ఐస్ క్రీమ్ ఇడ్లీ తయారు చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఎంతో ఇష్టంగా భలే ఉన్నాయి మామ్ అని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగ చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.